ఆ జ్ఞానుల జీవితంలో నుంచి దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట, మనము దేవుడు చెప్పింది చెప్పినట్లు చెయ్యడానికి మనం సిద్ధపడాలి, మనం చేసేయాలి. మనం చూసినట్లయితే జ్ఞానులు ఏ విధంగా చెప్పింది చేశారో చూద్దాం. మత్తయి సువార్త 2:12 తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే మరి ఒక మార్గంలో తమ దేశమునకు వెళ్ళిరి. ఇంగ్లీష్లో ఇలా ఉంటుందండి, బీయింగ్ వార్న్డ్ ఇన్ ఎ డ్రీమ్. వారిని దేవుడు స్వప్నం ద్వారా, కల ద్వారా హెచ్చరించాడంట. మీరు ఆ మార్గమును మీరు వెళ్ళొద్దు. మీరు ఏ మార్గంలో వచ్చారో, నక్షత్రం ఏ మార్గాన్ని చూపించి మీరు వచ్చారో, యెరూషలేముకు వచ్చారో, బెత్లెహేముకు వచ్చారో, ఆ మార్గంలో మీరు తిరిగి మీ యొక్క దేశానికి వెళ్ళొద్దు. నేను చెప్తున్న మార్గం మరి యొక్క మార్గంలో మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు మరి యొక్క మార్గంలో వారు ఆ యొక్క దేశానికి వెళ్ళిపోయారు. మనం ఎప్పుడైతే దేవుడి యొక్క చెప్పిన మాటలకు, దేవుడు చేయమన్నది మనకు కామాలు పులి స్టాప్లు పెట్టకుండా పూర్తిగా నువ్వు నేను ఎప్పుడైతే చేస్తామో, వారు ఏ విధంగా మరి యొక్క మార్గంలో వెళ్ళి వారు ఈ లోకంలో జీవించినంత కాలము వారు ఆ పొందుకున్న అత్యానందాన్ని అనుభవిస్తూనే ఉన్నారండి. వారు అనుకున్నప్పుడల్లా మేము ఇన్ని నెలలు ప్రయాణించాం, కానీ ఒక గొప్ప రాజును చూసాము, ఆయన నక్షత్రాన్ని చూసి ప్రయాణించాం నెలలు, కానీ ఒక గొప్ప రాజును చూసామని వారు ఆ లోకంలో బ్రతుకున్నంత కాలము చెప్పుకునే అత్యానందాన్ని వారికి దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడో తెలుసా, వారు దేవుడు చెప్పింది చేయడానికి వారు సిద్ధపడ్డారు. అలాగే కాకుండా అనుకోవడమే కాదు, అది యాక్షన్స్ లో చూపించారు, అది క్రియల్లో చూపించి వారు ఆ యొక్క కార్యాన్ని చేశారు. ఒకసారి ఒక వృద్ధాంయంలో ఉన్న ఒక పాస్టర్ గారు ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నారంటండి. ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూర్చున్నప్పుడు దేవుడు ప్రేరేపిస్తున్నాడంట, నువ్వు ఇక్కడ నిలబడి ఒక్కసారి దేవుడు రాకడ సమీపమైంది, మీరు మారు మనసు పొందండి అని నా యొక్క సువార్తని చెప్పు అని చెప్తూ ఉన్నప్పుడు వెంటనే అతను లేచి, దేవుడి రాకడ అతి సమీపంగా ఉంది, మీరందరూ మీ పాపాల గురించి ప్రాయశ్చిత్తం నొందండి, మీరు దేవుడి వైపు తిరగండి, దేవుడు మాత్రమే మిమ్మల్ని రక్షించగలడు అని చెప్తున్నప్పుడు అక్కడ ప్రయాణిస్తున్న ప్యాసింజర్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ఒక స్త్రీ ఆయన గట్టిగా అరవడం మొదలు పెట్టిందంట. ఏం చెప్తున్నావు నువ్వు, అసలు దేవుడే లేడు, నువ్వు మాట్లాడకుండా కూర్చో అని ఒక పాస్టర్ గారిని, వృద్ధాంలో ఉన్న పాస్టర్ గారిని అనేటప్పటికీ ఆయన భయపడిపోయి, అయ్యో ఇంకా నేనేం చెప్పను అని సైలెంట్ గా కూర్చున్నాడంటండి. కూర్చున్న తర్వాత కొన్ని నిమిషాలకి మళ్ళీ దేవుడు అదే ప్రేరేపణ ఇస్తున్నాడంట, నువ్వు లేచి చెప్పాలి, నువ్వు చెప్పాలి, నేను త్వరగా వస్తున్నానని నువ్వు చెప్పాలి, నువ్వు లేవాలి అని చెప్పినప్పుడు స్త్రీ పెద్దగా తన మీద అరిచింది. అయినా కూడా దేవుడు మాటకు లోబడి ఆ ట్రైన్లోనే లేచి నిలబడి, దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు, మీ యొక్క పాపాలను ఆయన మాత్రమే రక్షిస్తారు, ఆయన వైపు తిరగండి, పశ్చాత్తాప పడండి అని ఆయన మరొకసారి చెప్తున్నప్పుడు ఈసారి ఆ స్త్రీ అరవడం కాదండి, ఆ పాస్టర్ గారిని, వృద్ధాప్యంలో ఉన్న పాస్టర్ గారిని కొట్టడం మొదలు పెట్టిందంట. ఎంతగా కొడుతుందంటే ఆయన తల నుంచి రక్తం వస్తుందంట. కొట్టడం మొదలు పెట్టిందంట. కొట్టడం మొదలు పెట్టినప్పుడు వెంటనే ఆ యొక్క స్త్రీకి ఒక చిన్న బాబు ఉన్నాడంటండి. ఆ చిన్న బాబు అప్పుడు లేచి, మమ్మీ ఆ యొక్క వ్యక్తిని కొట్టవద్దు, ఆయన దేవుడి నుంచి, ఆయన మన కోసం దేవుడు పంపిన ఒక మనిషి, ఒక దూత మమ్మీ, ఒక దేవదూత, కొట్టద్దు అమ్మా అని చెప్పినప్పుడు ఆవిడ వెంటనే ఆ కొట్టడం ఆపేసి ఆ ట్రైన్లోనే మోకాళ్ళ మీద ఉండి ఏడవడం మొదలు పెట్టిందంటండి. ఏడవడం మొదలు పెట్టినప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇప్పుడు దాకా నన్ను కొడుతుంది, ఎందుకు ఏడుస్తున్నా? ఆ పాస్టర్ గారు తన రక్తాన్ని ఏమీ పట్టించుకోకుండా వెంటనే అక్కడున్న మహిళతో, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏమైందమ్మా అంటే, నా యొక్క కుమారుడు పుట్టినప్పుడు నుండి ఒక మూగవాడు, కానీ మొట్టమొదటిసారిగా పుట్టిన తర్వాత ఇప్పుడే నా కుమారుడు నాతో మాట్లాడడం అని చెప్పిందంటండి. చూసారా అండి, ఎంత అత్యానందంతో ఆ పాస్టర్ గారు నింపబడి ఉన్నారండి. దేవుడు చెప్పాడు, అక్కడ పరిస్థితి అనుకూలించకపోయినా కూడా దేవుడు మాటవని నిలబడ్డారు. చూడండి, ఆ యొక్క గుడ్డివారిని, మూగవారిని దేవుడు స్వస్థపరిచారు. అంతేకాకుండా దేవుడే లేడు అన్న స్త్రీ ద్వారా దేవుడు గొప్ప దేవుడు, నా యొక్క కుమారుడికి నోరు మాట్లాడడానికి నోరిచ్చారు అన్న సాక్ష్యాన్ని 2 ఆత్మల్ని దేవుడు
దేవుడు రక్షించాడు. ఎంత సువార్త వారికి ఏం చెప్పలేదు, కానీ ఎంతో సువార్త, ఎన్నో వాక్యాలు వారికి చెప్పలేదు, కానీ ఆ యొక్క కార్యాన్ని దేవుడు ఏది చెప్పమంటే చెయ్యడానికి నువ్వు నేను సిద్ధమైతే అప్పుడు గొప్ప అత్యానందంతో నువ్వు నేను నింపబడతామని దేవుడు తెలియచేస్తున్నాడండి. వారు అదే చేశారు. అత్యానందాన్ని వారు భూలోకంలో ఉన్నంత వరకు వారు దేశం వరకు కూడా వెళ్ళి అనుభవించారు. అంటే వారు దేవుడు చెప్పింది చేశారు. మీరు ఈ యొక్క మార్గంలో వెళ్ళొద్దు, మరి యొక్క మార్గంలో వెళ్ళండి అంటే ఏమీ మాట్లాడకుండా వెంటనే ఆ యొక్క స్వప్నం ద్వారానే దేవుడు మాట్లాడింది, కానీ లోబడిపోయి వెళ్ళిపోయారు. కాబట్టి జీవితాంతం ఆ లోకంలో ఉన్న వారు అత్యానందాన్ని అనుభవించారు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 15:22 బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఓకే, సాక్రిఫైస్ ఈజ్ బెటర్ దెన్ ఒబీడియన్స్. ఓకే, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. చూడండి, మనం ఎంతగా లోబడతామో అది త్యాగము కన్నా గొప్పదంటండి. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. చూడండి, ఎంతగా మనం నువ్వు నేను లోబడతామో అది ఒక త్యాగం కన్నా గొప్పది. మన ఆలోచనలు చేర్చకుండా దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నారో దానికి నువ్వు నేను లోబడగలిగితే మన యొక్క జీవితాలు ఈ లోకంలో ఉన్నంత కాలం ఎలా అయితే ఆ జ్ఞానులు అత్యానందంతో నింపబడ్డారో వారి దేశానికి వెళ్ళినా కూడా నువ్వు నేను అంతే అత్యానందంతో నింపబడతామండి. చూసారా అండి, జ్ఞానుల వలె మనం అత్యానందంతో నింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. దానికోసం దేవుడు 3 విషయాలతో మనతో మాట్లాడాడు. మొట్టమొదటిగా ఏంటి అంటే నువ్వు నేను ఆయన వైపు దృష్టి ఉంచాలి. రెండవదిగా నువ్వు నేను ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. మూడవదిగా ఏంటి అంటే నువ్వు నేను ఆయన చెప్పినట్లు చేయడానికి సిద్ధమైపోవాలి. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా, యేసయ్య, నువ్వే తోడయుండి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, పరిశుద్ధాత్మ దేవా, జ్ఞానుల జీవితంలో నుంచి మాతో మాట్లాడిన ప్రభా, జ్ఞానులు ఏ విధంగా అయితే వారు పొందుకున్న అత్యానందాన్ని జీవితాంతము అనుభవించారో అటువంటి అత్యానందాన్ని మేము అనుభవించాలని మాతో మాట్లాడిన సర్వశక్తిమంతుడా, నీకు కోట్లాది వందనాలయ్యా. యేసయ్య, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో వారి యొక్క జీవితాల్లో జీవితాంతం అత్యానందంతో నింపబడడానికి సహాయం దయచేయండి ప్రభా. నువ్వు మాతో మాట్లాడిన వాక్యం ద్వారా ప్రభా విని వాక్యాన్ని వదిలేసే స్థితి కాదు, కానీ ప్రభా ఆ వాక్యానుసారంగా మేము జీవించే అటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి తండ్రి. నువ్వే తోడేయండి, నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, ఈ క్రిస్మస్ దినాలలో అత్యానందంతో మా గృహాలు తండ్రి, మా హృదయాలు నింపబడడానికి సహాయం దయచేయండి. ఈ క్రిస్మస్ ప్రభా దినమే కాదు, కానీ ప్రభా జీవితాంతం అత్యానందంతో నింపబడడానికి అటువంటి ఆత్మీయ స్థితిని ప్రతి గృహంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరుచుకోనండి. నువ్వే తోడేయండి, నడిపించి నీ కృపలో వర్ధిల్లింపచేసి నీ నామాన్ని ఘనపరుచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క మీకు దీవెనకరంగా ఉంటే మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. దేవుడు కోరుకుంటున్నాడు ఆ జ్ఞానుల వలె మనం కూడా అత్యానందంతో ఉండాలని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఈసేనాశ్రయము, ఈసేనాధారము, ఈసేనాశ్రయము, ఈసేనాధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. హల్లెలూయా.